వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో తీవ్ర కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం తీవ్ర ఉద్రిక్తతకు దారి. నంద్యాలలో ఉద్రిక్తత, ఇలా చేయటం చాలా దారుణం అంటున్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. నంద్యాల పట్టణంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీ స్కూటీ ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సౌరయాగ యజ్ఞం వైభవంగా. శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం. నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన తగిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన. నంద్యాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన సంఘం నాయకులు. నంద్యాల శ్రీనివాస సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన చాకలి జంబూలయ్య అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం. ప్రజలు వేదన పడుతున్నట్లు చిత్రాన్ని గీసిన చిత్ర కళాకారుడు చిత్తలపల్లె కోటేష్. నంద్యాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, గుర్తింపు కార్డు, బుక్ అందుకున్న సాయి భవిత. నంద్యాల శ్రీనివాస నగర్ సెంటర్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తలను బండరాయితో మోదీ తొలగించాడు రాజకుడు జంబులయ్య. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. 2011 జూలైలో అప్పటి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నాటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. జంబులయ్య ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బయటిపేట ప్రాంతానికి చెందినవాడు. రజక వృత్తి చేసుకునే జంబులయ్య కుమార్తె స్వాతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. వైఎస్ఆర్ విగ్రహం పైకి ఎక్కిన జంబులయ్య బండరాయితో విగ్రహాన్ని పగలగొట్టాడు. దాదాపు 15 నిమిషాల విగ్రహాన్ని పగలగొడుతున్న ప్రజలు వీడియోలు తీశారే తప్ప అతన్ని అడ్డుకోలేదు. తర్వాత జంబులయ్య సమీపంలోని బార్ వద్దకు వెళ్లారు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 1 టౌన్ PS కు తరలించారు. ఈ సంఘటన గురించి తెలియడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ చేరుకుని రాస్తారోకో చేశారు. దీన్ని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. గంట తర్వాత రాస్తారోకో విరమించి 1 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ప్రభుత్వమే వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, పార్టీ సీనియర్ నేతలు. మాకు చాలా బాధగా ఉంది. ఈ రకంగా చర్యలు చేస్తారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఊహించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడు, రాజకీయాల్లో కూడా ఆదర్శప్రాయుడుగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి స్టాచ్యూను ఈ రకంగా పట్టపగలు 6-6:30 మధ్యలో భిన్నం చేయడము అనేది ఏ రకంగా ఉందో మాకేం మాటలు రావడం లేదు. ఈ రకంగా చేస్తారని చెప్పేసి ఊహించడానికి కూడా లేదు. ఏ నాయకుడి విగ్రహాన్నైనా, అది ఏ నాయకుని విగ్రహం అయినా సరే, తెలుగుదేశం పార్టీదా, వైఎస్ఆర్సీపీ పార్టీదా, ఇంకొక జాతీయ నాయకుడిదా, ఏ విగ్రహాన్నైనా భిన్నం చేయడము తప్పు. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. ఆశ్చర్యకరంగా కొంతమంది నాయకులు అంతలోకే రాజకీయాన్ని తీసేసి వాట్సాప్లలో ఇతరు వైసీపీకి చెందిన నాయకుడు, ఇంకొంతమంది తెలుగుదేశానికి చెందిన నాయకుడు అని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీ నాయకుడే కాదు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? ఏ రకంగా విషం చిమ్ముతా ఉన్నారు మీరు? ఎవరన్నా కానివ్వండి, స్టాచ్యూస్, మహానాయకుల స్టాచ్యూస్ డిజైన్ చేయడము తప్పు. అది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. మనం వాళ్ళకి ఇచ్చిన గౌరవము. ఆ వ్యక్తి ఏ రకంగా చేసినా వాళ్ళని అందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగాలేదు అని. ఏవైనా సరే అతని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి అందులో ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా ఉన్నారా,
ఎవరన్నా ప్రోద్బలం చేసినారా? ఏం చేసినారని క్షుణ్ణంగా చేసేసి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేమైతే ఖచ్చితంగా పోరాడతాము. వాళ్ళనైతే వదిలిపెచ్చనే లేదు. ముందే చెప్తున్నాము, దీన్నైతే ఇంతటితో ఆగము. కొంతమంది అంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిర్మించడం అనేది వెరీ ఈజీ. ఇప్పుడే శిల్ప రవి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను తెనాలి నుంచి తెప్పించేసి రెడీ చేస్తానని చెప్పేసి. అది కాదు ఇష్యూ. మాకు ఎంతసేపు న్యాయం జరగాలి, దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం తల నరకడం అనేది క్షమించరాని నేరం. ఈ సమాజానికి ఏదో ముప్పు జరుగుతుంది అనే ఆలోచనలు ప్రజలకు రేకెత్తించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటలు 5-6 గంటల మధ్యన అతను వచ్చి దాన్ని తల తీసుకొని ఒక బ్రాండ్ షాప్ దగ్గరికి పోవడం అనేది మేము క్షమించరాని నేరం. ఏ ఒక్కరు కూడా క్షమించలేదు. కాకపోతే ఈ విగ్రహం మన ఈసాకు భాష ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు విగ్రహం పెట్టడం పెద్ద సంగతి కాదు. శిల్పారావు గారు రెడీ చేసినారు పెట్టడానికి. కాకపోతే ఇట్లాంటి పిరికిబందల చర్యను మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడే కానీ జరగకూడదు. ఎవరిదైనా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీన్ని నిర్మించి ఆయనకు మనశ్శాంతి జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ పార్టీ తరఫున అని మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ సెంటర్లోనూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండంగులు పడగొట్టడము హేయమైన చర్య. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చనిపోయిన నాయకులు ఎవరైనా వారందరినీ సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. వైఎస్ఆర్ కూడా మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అని, ఫీ రిమర్స్మెంట్ ఎన్నో మంచి పథకాలు ఇచ్చారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. మీ పార్టీలు మీ తరపున మీరు ఉండొచ్చు, కానీ ఒక విగ్రహాన్ని పడగొట్టడం హేయమైన చర్య. పోలీసు వారు వెంటనే కేవలం ఒక పిచ్చి వ్యక్తి పడగొట్టాలని చెప్తున్నారు. కానీ మీరు ముఖ్యంగా పోలీస్ ఎంక్వైరీ వేసి 24 గంటలు పోలీసు ప్రహారాలు మరియు 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉండే ఈ స్థలంలో దుండగుడు ఒక వ్యక్తి వచ్చి ఇటువంటి చర్య చేస్తారంటే ప్రజలు ఎవరు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీని వెనుక ఏదో పథకం ఉంది, దీని వెనుక ఏదో ఇతర పార్టీల కుతంత్రాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది. ముఖ్యంగా ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణం అంతా సురక్షితంగా ఉంది, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా ఉంటున్నారే. ఇక్కడ తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు విగ్రహం పడితే పోలీసులు ఎక్కడున్నారు? ఇక్కడ నుంచే ఇటు 1 టౌన్ ఇటు 2 టౌన్ దగ్గరలో ఉంది, కానీ పోలీసులు ఇక్కడ దున్నగుండి వెంటనే పట్టుకుంటున్నాను. కానీ ఇంతవరకు దాని గురించి మీరు ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. వెంటనే మన మైనార్టీ న్యాయ శాఖ మంత్రి గారు నంద్యాలలో ఉన్నారు, ఆయన కూడా వెంటనే ఫరూక్ గారు కూడా దీని గురించి ఏ జరిగిందో ప్రజల ముందుకు చెప్పాలి. ఇది ఎంత పెద్దవాళ్ళైనా ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్డిపి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల పట్టణంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జేజీహెచ్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీ స్కూటీ ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే నూనెపల్లె ప్రాంతానికి చెందిన సమీర్ పంచర్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను తన మిత్రుడు కిరణ్ కుమార్ తో కలిసి స్కూటీపై వెళుతుండగా ఎదురెదురుగా వస్తున్న టమాటా లోడ్ లారీ ఢీకొనింది. ఈ ప్రమాదంలో స్కూటీని నడుపుతున్న సమీర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. బాబా నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం నందు శ్రీ
సౌరయాగ యజ్ఞం వైభవంగా నిర్వహించారు. కార్తికేయ శర్మ అర్చకత్వంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆలయంలో వైభవంగా శ్రీ సౌరయాగ యజ్ఞం నిర్వహించారు. యజ్ఞంలో భాగంగా శ్రీ ఛాయ ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ పాశుపత హోమం, అరుణ హోమం మరియు ఆయుష్య హోమం, ఉగ్రరథ భీమరథ సహస్ర చంద్ర శాంతి హోమాలు నిర్వహించారు. హోమం ముగిసిన తరువాత 60 సంవత్సరాలు పూర్తయిన దంపతులకు జల్లెడ స్నానం, హోమ రక్షణ ధారణ, మహా శివాసనం, కంకణ ధారణ నిర్వహించారు. ఈ కార్యక్రమం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజులుగా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి సౌరయాగ కార్యక్రమాలు ఈరోజు 3వ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనవి. ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రాతకాల పూజలతో మొదలుపెట్టి అష్టగణపతి హోమం, దానితో పాటుగా మృత్యుంజయ పాశుపత హోమాలు, ఆయుష్య హోమాలు, అరుణ హోమాలు, 60, 70, 80 ఏళ్లకు సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలన్నీ కూడా సంపూర్ణం చేసి పూర్ణాహుతిని సమర్పించే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల అనంతరం పూర్ణావతి అయిన తర్వాత కలశాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి కలశాలు, పూజించిన కలశాల్లో నీళ్లతో, నదీ జలాలతో దంపతులకు అందరికీ కూడా ప్రోక్షణం చేసే వాళ్లకు ప్రోక్షణం, జల్లెడ స్నానం అంటే అవభృత స్నానం చేయించే వాళ్లకు అవభృత స్నానాలు చేయించి కొత్త బట్టలు అవి కట్టుకొని వచ్చిన తర్వాత వాళ్లకు హోమరక్ష యజ్ఞ ప్రసాదాన్ని అందించే కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి అన్నారు. మనం ఏ పని చేసినా ఆయన సాక్షిగా మనల్ని గమనిస్తూ ఉండేవాడు. అటువంటి సూర్యనారాయణకు కృతజ్ఞతగా ఆయన మనకిచ్చేదానికి ఆయన అనుగ్రహం అందరి మీద ఉండాలని ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు కాబట్టి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణుడు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన తగిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంను జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ పిఎస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల నగరం, నంద్యాల గ్రామీణ ఖండం, ఆత్మకూరు, బేతంచెర్ల, బనగానేపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర ప్రాంతాల నుండి ఆరోగ్య భారతి కార్యకర్తలు, వారి బంధువులు మరియు ప్రజలు ఈ శిక్షణలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఆర్ పై అవగాహన, ప్రశిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ విధానంపై ముఖ్య అతిథి డాక్టర్ పిఎస్ రావు స్వయంగా ప్రయోగాత్మక శిక్షణ మరియు అవగాహన కల్పించారు. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వెనుక 31వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్ రావు గారు, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు గారు, సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం, సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ గల తేడాలేంటి, సిపిఆర్ ఏ సమయంలో చేయాలి, హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, సిపిఆర్ లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈ ఆరోగ్య భారతి జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమంలో డాక్టర్ గీతా గారు గైనకాలజిస్ట్ బంగానపల్లి నుంచి వచ్చి వారు స్త్రీలలో వచ్చే వ్యాధుల్లో తీసుకోవాల్సిన ఆహారము, థైరాయిడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారము, వివిధ రకాల యోగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షునటువంటి నేను డాక్టర్ బాల వెంకటకృష్ణ, ఎండి ఆయుర్వేద, గుండె జబ్బులు మరియు ఆయుర్వేదం యొక్క పాత్ర, చికిత్సా లక్షణాలు ఏ విధంగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షులు డాక్టర్ వి పరమేశ్వర రెడ్డి గారు, అట్లాగే ఉపాధ్యక్షులు డాక్టర్ గీతా మేడం, బంగానపల్లి గైనకాలజిస్ట్ గారు, ఆరోగ్య భారతి నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య భారతి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. వాళ్ళు జరుగుతోంది. సో జిల్లా నుంచి చాలామంది ఇక్కడికి అభ్యాస వర్గకి వచ్చారు. ఈ అభ్యాస వర్గలో ఇప్పుడు దాకా జరిగింది ఫస్ట్ ఎయిడ్ అంటే సిపిఆర్, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలాగ వ్యత్యాసం చేయాలి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది అందరికీ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. మనం కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ చేస్తూ ఈ 5 సెంటీమీటర్లు డెప్త్, 120
కంప్రెషన్స్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అలాగే ఎక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఆ ఫ్రీ ఇంజెక్షన్ గురించి అవగాహన తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ అభ్యాస వర్గం అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి వేరే పెద్ద చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోయి దీన్ని స్ప్రెడ్ చేస్తారు. అది మన ఉద్దేశం ఉంది. దీనికి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550కి పైగా మార్కులు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 950 పై మార్కులు సాధించిన 150 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ప్రోత్సహించడం సమితి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది శ్రీ వెదుర్ల రామచంద్రరావు, జంబలున్న ట్రస్ట్ ద్వారా శ్రీమతి విద్యావతి రాజారాం దంపతులు, ఇండస్ హాస్పిటల్ డాక్టర్ మురళి, గోల్డ్ స్మిత్, కూరాకు రవి, రావుస్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకయ్య, రిటైర్డ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు, వ్యాపారవేత్త భవానీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం, బాలకాడమీ వ్యవస్థాపకులు ఏఎంసీ కొండయ్య దాతలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. మనకి రూట్ కాజ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రూట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ సొసైటీ. అంటే విద్య అనేది ప్రతి మనిషిని కూడా అభివృద్ధి పదంలో నడిపే ఒక మూలం. విద్య అనేది మూలం ప్రతి మనిషికి కూడా. సో ఆ విద్యను ఎంకరేజ్ చేయాలి, పిల్లల్లో దాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు చదువుకునేటట్టు చేయాలి, వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకురావాలి. మనకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఒక మెమెంటో వచ్చింది, మనల్ని గుర్తించారు, మనకు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అందరి సమక్షంలో మన ప్రతిభను గుర్తించారు అని చెప్పేది ఆ అబ్బాయికి అమ్మాయికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా బాగా చదివి ఇంకా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఆలోచన విధానాన్ని డెవలప్ చేయడం కొరకు, ఆ విధమైన కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేయడం కొరకు, అలాగే విద్య మీద ఇష్టాన్ని డెవలప్ చేయడం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా మెమెంటోస్, సర్టిఫికేట్స్, క్యాష్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో విద్యార్థులకు కూడా ఇటువంటి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలి, మనమందరం కూడా సర్టిఫికేట్స్ తీసుకోవాలి, క్యాష్ ప్రజెంటేషన్ తీసుకోవాలి, మెమెంటోస్ తీసుకోవాలి. మా తల్లిదండ్రుల కష్టానికి మేము ఇష్టపడి చదివి అత్యున్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచన విధానాన్ని క్రియేట్ చేయడానికి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని అందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన కార్యక్రమం ఇది. అంటే భవిష్యత్తులో కూడా మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఒక 30 మంది విద్యార్థులకు, ఈరోజు ఒక 160 మంది విద్యార్థులకు ఇవ్వగలుగుతున్నాం. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరగాలి. ప్రతిభ అనేది ప్రతి విద్యార్థులు కనపడాలని ఒక ఆకాంక్షతో చేసే ఈ కార్యక్రమం దస్తగిరి గారు ఈ కాపు సేవా సంస్థ ద్వారా చేస్తున్నారు. అది అభినందనీయమైన విషయము. విద్యార్థులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి రావాలని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు బలిజ కాపు సేవా సమితి ద్వారా బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది. 10th క్లాస్లో 550, ఇంటర్మీడియట్లో 950 పైన వచ్చిన మార్కుల వారికి అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసి వారికి పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది 2022 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 2022 సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ సంవత్సరము 2026 సంవత్సరంలో 160 మంది విద్యార్థులు ఈ యొక్క బహుమతులు అందుకోవడం జరిగింది. ఇది ఎంతో మాకు సంతోషంగా ఉంది. కమ్యూనిటీ డెవలప్ కావాలి, అమ్మాయిలు బాగా చదువుకోవాలి. ఎప్పుడైతే విద్య ఉంటుందో అక్కడ ధనం కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. విద్యను ఎవరు కూడా దొంగలించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి కమ్యూనిటీ సభ్యులకు అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు విద్యావతి. ప్రతిభా పురస్కారాలు నేను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దండే గారు ఇది చాలా బాగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు చాలా మంచి మార్కులు రిజల్ట్స్ తీసుకొచ్చారు. మేము ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకపోతే ఇవన్నీ జరగవు. మేము ఆ తల్లిదండ్రులు అంటే మా మామగారు జంబులన్న గారు, వారి పేరిట
ఏదైనా ఒక గుర్తింపు వారికి గుర్తుగా మనం ఏమైనా చేయాలి సమాజానికి అనుకుని వారి పేరిట పిల్లలకి ఇలా విద్యార్థులకు ప్రోత్సాహకమైనవి చాలా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయక ఉండాలని ఇస్తున్నాం. ఇవే కాదు, గుడులు, బళ్ళు, తర్వాత అనాథ శరణాలు, వేరేకైనా కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి. సమాజానికి మనకి కొంత సహాయపడాలి. భగవంతుడు మనకి ఇచ్చింది ఇతరులకు కూడా పెట్టాలి, ఇతరులకు సహాయం చేయాలనే ఆకాంక్షతో మేము ఇలా చేస్తున్నాం. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల శ్రీనివాస సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చాకలి జంబులయ్య 41గా గుర్తించారు. గత 15 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు, ఇటీవల కుమార్తె మృతి అనంతరం అతని మానసిక పరిస్థితి మరింత దిగజారినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ కోణం లేదని, మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఉదయము 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాకలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తాం. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ తెలియజేస్తాం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతవలపల్లె కోటేష్ స్పందించి ఒక చిత్రం గీశాడు. ఈ చిత్రంలో ధ్వంసం చేసిన విగ్రహాన్ని చూసి ప్రజలు వేదన పడుతున్నట్లు, ఒక అభిమాని రాజన్న మమ్మల్ని మన్నించు, నీ రూపాన్ని నీ విగ్రహంలో చూసుకునే వాళ్ళం, రాజన్న మా హృదయంలో ఎప్పుడు శాశ్వతంగా ఉన్నావు, విగ్రహం పడగొట్టిన చోటునే నూతన విగ్రహం తయారు చేసుకుంటాం అని కన్నీరు పెడుతూ విలపిస్తున్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు వేదన పడుతున్నట్లు వేశాను. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ అభిమానిగా ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తెల్లవారుజామున నంద్యాల పట్టణంలో శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని దాడి చేసి తగలబెట్టడం దారుణం. ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మహానుభావుల విగ్రహాలు ఎవరివైనా కూడా పడగొట్టకూడదు. ఇది దుర్మార్గ చర్య. వైఎస్ఆర్ అభిమానులు సమయం పాటించి శాంతియుతంగా ఉండాలి. నూతన విగ్రహాన్ని చేయిద్దాం. ఈరోజు నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లోని దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడము చాలా బాధాకర విషయం. నేను వైఎస్ఆర్ అభిమానిగా ఒక చిత్రాన్ని గీశాను. ఈ చిత్రంలో పడగొట్టిన విగ్రహం తల లేకుండా ఉన్నట్లుగా, అలాగే వేదన పడుతున్న జనాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో కన్నీరు పెడుతున్నట్లు అంటే ప్రజలు అని అర్థం. తర్వాత ఒక అభిమాని రాజన్న, నీ విగ్రహాన్ని మేము కాపాడుకోలేకపోయినాము, చాలా బాధగా ఉంది, కానీ నువ్వు మా హృదయంలో ఎప్పుడు శాశ్వతంగా ఉంటావు,
అదే చోటున విగ్రహాన్ని స్థాపిస్తాము, మమ్మల్ని మన్నించు రాజన్న అని వేడుకున్నట్లుగా. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి విగ్రహమైనా అది మహానుభావులందరూ ఎవరి విగ్రహాన్ని ఎవరు అసలు పడగొట్టకూడదు. ఇది దారుణం. అది పట్టపగలు తెల్లవారుజామున 7 గంటలు 6:30 7 గంటల మధ్య జరిగిందంటే అది ప్రధాన కూడలి శ్రీనివాస్ సెంటర్. ఇటువంటి ఘటనలు జరగకూడదని నేను అధికారులను కోరుకుంటున్నాను. నంద్యాలకు చెందిన పల్లా రమేష్ స్వర్ణ దంపతుల కుమార్తె సాయి భవతి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చిత్రకళలో కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది. ఈ సంవత్సరం జనవరి 23న స్వాతంత్ర్య సమర యోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆర్ట్ అకాడమీలో 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద 0.3 mm సైజు గల కుందన్ అనే రంగురాలను క్రమంగా అతికిస్తూ 3775 రంగురాలను నేతాజీ చిత్రాన్ని తయారు చేసింది. ఈ చిత్రాన్ని 4 గంటల సమయంలోనే చేసింది. ఈ చిత్రానికి తగిన ఆధారాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకు మరియు మిరాకిల్ వరల్డ్ రికార్డుకు పంపడం జరిగింది. ఆయా రికార్డ్స్ ఎడిటర్స్ పరిశీలించి చాలా అద్భుతమైన రీతిలో వేసిందని సాయి భవితకి అభినందనలు తెలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, గుర్తింపు కార్డు, బుక్, విలువైన పెన్ను కొరియర్ ద్వారా అందుతుంది. పట్టణానికి చెందిన పల్లా రమేష్ స్వర్ణ దంపతుల కుమార్తె సాయి భవతి మా ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటుంది చిత్రకళలో. ఈ చిన్నారి జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఒక వినూత్నంగా చిత్రం వేసింది. 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద కుందన్ అనే రంగురాలను అంటే 0.3 mm అంటే చిన్న సైజు, ఆ చిన్న సైజులో 3775 రంగురాలను క్రమంగా అతికిస్తూ నేతా చిత్రాన్ని తయారు చేసింది. ఈ అద్భుత చిత్రాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు పంపారు. ఆయా ఎడిటర్స్ వాళ్ళు పరిశీలించి ఈ చిన్నారి చేసిన చిత్రాన్ని అభినందిస్తూ చాలా అద్భుతంగా ఉందని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేటు, మెడలు, మెమెంటో, పెన్ను, విలువైన పెన్ను ఇలా వగేరా పంపించారు. అలాగే మిరాకిల్ వరల్డ్ రికార్డు వారు కూడా సర్టిఫికేటు, మెమెంటో, గోల్డ్ మెడల్ పంపించారు. చాలా సంతోషం ఉంది. ఈ అమ్మాయి దాదాపు 6 సంవత్సరాల నుండి మా శిక్షణలో ఉంది. చాలా అద్భుతంగా వేస్తుంది. గతంలో 25 అవార్డ్స్, జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ సాధించింది. చాలా సంతోషం ఉంది. ఇటువంటి ఆనుభూత్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులు మాకు అందించేందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సహించి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడికి నేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయము. చాలా సంతోషం ఉంది. మనస్ఫూర్తిగా అభినందన చెప్తున్నాను. రెడీ. నా పేరు సాయిభవతి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రంగురాళ్లతో నేతాజీ బొమ్మను వేశాను. ఈ బొమ్మను వేయటానికి 3775 రంగురాళ్ళు 4 గంటల సమయంలో వేశాను. నాకు 2 ప్రపంచ రికార్డులు వచ్చాయి. దానికి ధన్యవాదాలు. మా గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను గీశాను. మా గురువు గారికి ధన్యవాదాలు. మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో తీవ్ర కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం తీవ్ర ఉద్రిక్తతకు దారి. నంద్యాలలో ఉద్రిక్తత. ఇలా చేయటం చాలా దారుణం అంటున్న ఎమ్మెల్సీ ఈషాకు బాస. నంద్యాల పట్టణంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీ, స్కూటీ ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సౌరయాగ యజ్ఞం వైభవంగా. శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం.
నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీసుకోవాల్సిన తగిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన. నంద్యాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన సంఘం నాయకులు. నంద్యాల శ్రీనివాస సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన చాకలి జంబూలయ్య అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం. ప్రజలు వేదన పడుతున్నట్లు చిత్రాన్ని గీసిన చిత్ర కళాకారుడు చిత్తలపల్లె కోటేష్. నంద్యాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, గుర్తింపు కార్డు, బుక్ అందుకున్న సాయి భవిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.